వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పరశురామ అవతారం గురించి మాట్లాడుకుందాం. పరశురాముడు శాంతిని కోరుకున్న శౌర్యమూర్తి. విష్ణువు దశావతారాల్లో 6వ అవతారమైన పరశురాముడు ఒక అసాధారణమైన వ్యక్తిత్వం. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి క్షత్రియ ధైర్యం, యుద్ధశక్తిని కలిగి ఉన్న ఈ మహానుభావుడు ధర్మం కోసం యుద్ధం చేసిన గొప్ప ఋషి, యోధుడు. ఆయన కథలో శౌర్యం ఉంది, కోపం ఉంది, కానీ అంతకన్నా ఎక్కువగా శాంతి కోసం చేసే పోరాటం ఉంది. జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి దంపతులకు జన్మించిన పరశురాముడు చిన్నప్పటి నుంచే తపస్సు, నియమాలు, శాస్త్రాలు నేర్చుకున్నారు. కానీ అదే సమయంలో ఆయనలో యుద్ధ కళలపై అసాధారణమైన ఆసక్తి కూడా కనిపించింది. భగవంతుడి అయిన శివుని ఆరాధించి ఆయన నుంచి పరశు అనే దివ్య ఆయుధాన్ని పొందారు. ఆ పరశు ఆయనకి కేవలం ఆయుధం మాత్రమే కాదు, అది ధర్మాన్ని కాపాడే సాధనం. ఆ కాలంలో రాజులు అధికారం చేతికి వచ్చాక ధర్మాన్ని మర్చిపోయారు. ప్రజలను రక్షించాల్సిన వారు ప్రజలను బాధించేవారిగా మారిపోయారు. అహంకారం, అన్యాయం, దౌర్జన్యం సమాజాన్ని కమ్మేశాయి. అటువంటి పరిస్థితుల్లో ధర్మాన్ని స్థాపించడానికి పరశురాముడు అవతరించారు. ఆయన జీవితం ఒక స్పష్టమైన సందేశం. శాంతి కోసం అవసరమైతే శక్తిని ఉపయోగించాలి అని. ఒకరోజు కార్తవీర్య అర్జునుడు అనే మహారాజు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ ఉన్న కామధేనువు అనే దివ్య గోవు యొక్క మహిమను చూసి దానిని బలవంతంగా తీసుకెళ్లాడు. ఆ సంఘటన తర్వాత జరిగిన ఘర్షణల్లో జమదగ్ని మహర్షిని హత్య చేశారు. తండ్రి మరణం పరశురాముడు హృదయాన్ని కుదిపేసింది. కానీ అది కేవలం కోపం కాదు, అది ధర్మానికి జరిగిన అన్యాయం. అప్పుడు పరశురాముడు ఒక ఘోర ప్రతిజ్ఞ చేశాడు. సమాజంలో అధర్మం చేస్తున్న క్షత్రియులను నిర్మూలించాలి అని నిర్ణయించుకున్నాడు. ఆయన 21 సార్లు క్షత్రియులను సంహరించాడు అని పురాణాలైతే చెప్తున్నాయి. ఈ సంఘటన ఆయన శౌర్యాన్ని చూపించిన దాని వెనుక ఉద్దేశం మాత్రం స్పష్టంగా ధర్మరక్షణ. అయితే పరశురాముడు కేవలం యోధుని మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప మహర్షి. యుద్ధం ముగిసిన తరువాత ఆయన తనకు వచ్చిన భూమిని, సంపదను బ్రాహ్మణులకు దానం చేసి తిరిగి తపస్సు జీవితం గడిపారు. ఇది ఆయనలో ఉన్న వైరాగ్యాన్ని, శాంతిభావాన్ని తెలియజేస్తుంది. శక్తి ఉన్నవాడు దాన్ని నియంత్రించగలగాలనే సందేశం ఆయన జీవితం ద్వారా తెలుస్తుంది. రామాయణంలో కూడా పరశురాముడు ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. శ్రీరాముడు శివధనస్సుని విడిచినప్పుడు పరశురాముడు వచ్చి ఆయనను పరీక్షించాడు. ఆ పరీక్ష ద్వారా శ్రీరాముడు మహిమను అంగీకరించి తన శక్తిని ఆయనకు అప్పగించారు. ఇది ఒక అవతారం నుంచి మరొక అవతారానికి జరిగే ఆధ్యాత్మిక మార్పిడి. మహాభారతంలో కూడా పరశురాముడు గొప్ప గురువుగా కనిపిస్తాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు వంటి మహాయోధులకు ఆయనే గురువు. ఆయన వారికి కేవలం యుద్ధ కళలు మాత్రమే కాకుండా ధర్మం, నియమాలు, యోధుని బాధ్యతలు కూడా బోధించారు. పరశురాముడి జీవితంలో ఒక గొప్ప విరుద్ధత కనిపిస్తుంది. ఒకవైపు ఆయన భయంకరమైన యోధుడు, మరోవైపు శాంతిని కోరుకునే ఋషి. కానీ ఈ రెండు కలిపి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. శాంతి అనేది బలహీనత కాదు, అవసరమైతే ధర్మం కోసం పోరాడగలిగేవాడే నిజమైన శాంతి ప్రియుడు. ఆయనను చిరంజీవిగా భావిస్తారు. అంటే ఈ యుగంలో కూడా ఆయన ఉన్నారని, భవిష్యత్తులో కల్కి అవతారానికి గురువుగా ఉంటారని విశ్వాసం. ఇది ఆయన మహిమను మరింత పెంచుతుంది. పరశురామ అవతారం మనకు చెప్పే ప్రధాన బోధ ఏమిటంటే జీవితంలో శాంతి అనేది చాలా ముఖ్యం. కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండడం అనేది సరైనది కాదు. ధర్మం కోసం, సత్యం కోసం, న్యాయం కోసం నిలబడాలి. శక్తి ఉంటే దాన్ని సరికొత్త మార్గంలో ఉపయోగించాలి. కోపం ఉండవచ్చు, కానీ అది నియంత్రణలో ఉండాలి. ఈ కథ కేవలం పురాణ గాథ కాదు, ఇది మన జీవితానికి మార్గదర్శకం. సమాజంలో ఎక్కడైనా అన్యాయం కనిపిస్తే దాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. కానీ అదే సమయంలో మనలో శాంతి, దయ, నియమాలు కూడా ఉండాలి. అదే పరశురాముడు
నిజమైన సందేశం. ఇదండి పరశురామ అవతారం పూర్తి కథ. శాంతిని కాక్షించిన శౌర్యమూర్తి కథ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.